హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్న ఇది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్. సో ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది, వారం ప్రతి గురువారం. డేట్ అంటూ ఏమి ఉండదు, ఎవ్రీ థర్స్డే జరుగుతుంది ఆప్షన్. సో ఇవన్నీ ఆప్షన్లో ఉన్న వెహికల్స్ చూస్తారు కదా. సో చాలా వెహికల్స్ ఉన్నాయి. సో కార్లో వచ్చేసి మార్నింగ్ 12 o'clock ఆప్షన్ అయితే ఇవన్నీ అయితే. సో మీరు 11 o'clock వస్తే 11:30కి అట్లా రిజిస్ట్రేషన్ అయిపోయినా మీకు టైం దొరుకుతుంది వెహికల్ చెక్ చేసుకోవడానికి. సో ఎంట్రీ వచ్చేసి 20,120 కట్టాలి. సో 20,000 వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్ లెక్క, 120 సర్వీస్ ఛార్జ్. సో ఒకవేళ మీరు వెహికల్ తీసుకోకపోతే, ఆ ఆప్షన్లో వెహికల్ వాడకపోతే మీ 20,000 మీకు స్పాట్లో రిటర్న్ ఇస్తారు. క్యాష్ తెచ్చుకోండి, అట్లనే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఖచ్చితంగా జిరాక్స్ తెచ్చుకోండి. ఇది వచ్చేసి 2021 మోడల్, 2021 మోడల్ మారుతి షిఫ్ట్ VXI. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. దీనికి ఒరిజినల్ RC కూడా ఉంది. RT వచ్చేసి మంచిర్యాల. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. సో మీటర్ రీడింగ్ ఏం మెన్షన్ చేయరు, ఎందుకంటే సీజ్ చేసిన వెహికల్స్ సెకండ్స్ వెహికల్స్ కాబట్టి. సో అవి గ్యారంటీ ఉండదు. సో వెహికల్ మొత్తం మనమే చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి 6 లక్షల నుంచి 7 లక్షలు చెప్పారు ప్రైస్ అయితే. హోల్డ్ అయింది, సోల్డ్ కాలేదు, హోల్డ్ అయింది. సోల్డ్ అయిన వాటికి నేను సోల్డ్ అని చెప్తా, హోల్డ్ అయితే హోల్డ్ అని చెప్తా. నెక్స్ట్ లాట్ నెంబర్ 23. సో గ్యారంటీ ఉండదు. సో వెహికల్ చెక్ చేసుకోవాలి. అది ఎట్లా చెక్ చేసుకోవాలి, వెహికల్ ఇంజన్ కండిషన్ అంతా అని చెప్పేసి వీడియో ఎండింగ్లో నేను చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి పెడతా. ఆప్షన్ టైంలో చెక్ చేసుకుంటున్నప్పుడు అసలు ఎట్లా వస్తాయి వెహికల్స్ ర్యామ్ మీదకి అని చెప్పేసి క్లిప్స్ ఉన్నాయి, అవి పెడతా. మీరు లాస్ట్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 23, 2009 మోడల్ మారుతి షిఫ్ట్ VDI. ఇది 2009 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ RC ఉంది. RT వచ్చేసి హైదరాబాద్ వెస్ట్. దీనికి మీటర్ రీడింగ్ మెన్షన్ చేసారు. 1,62,000 తిరిగింది మీటర్ రీడింగ్. 1,62,000 మీటర్ రీడింగ్ తిరిగింది. కండిషన్ యావరేజ్ ఉంది. ఈ కండిషన్ యావరేజ్ ఫెయిర్ అని మెన్షన్ చేస్తారని బుక్లెట్లో. వీళ్ళు డేటా యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసి 2 లక్షలు చెప్పారు. హోల్డ్ అయింది. నెక్స్ట్ 24, 2008 మోడల్ మారుతి షిఫ్ట్ VDI. 2008 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ RC ఉంది. సో పెయింట్ అయితే బాగా చెప్పించిండు. ఇంటీరియర్ కూడా చూడండి, టచ్ స్క్రీన్ మొత్తం ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. సో మన సబ్స్క్రైబర్ అడిగిండు, ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిండే. సో నేను చాలా వరకు కామెంట్స్ చూస్తాను, కొంచెం టైం పడుతుంది రిప్లై అవ్వడానికి, ఏమనుకోకండి బ్రో. కొంచెం ఇంటీరియర్ కూడా అప్పుడప్పుడు చూపిస్తుండు అని చెప్పేసి. సో అందుకని ఇప్పటి నుంచి అన్ని వెహికల్స్కి నేను ఒక 5 seconds అట్లా పెట్టి గ్లాస్ ఇంటీరియర్ కూడా చూపిస్తున్నాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చాలామంది లైక్స్ చేయట్లేదు, చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ 2008 మోడల్ షిఫ్ట్ VDI డీజిల్ వెహికల్. ఒరిజినల్ RC ఉంది. ఇది 2 లక్షలకు సోల్డ్ అయింది. కస్టమర్ అయితే కొన్నాడు, 2 లక్షలకు సోల్డ్ అయింది. సో ఇప్పుడు మీరు 2 lakhsకి తీసుకురు కదా. సో 2 lakhsకి తీసుకున్నారు. 7 working daysలో వచ్చేసి ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు గురువారం తీసుకోరు, శుక్రవారం అన్న శనివారం అన్న వచ్చేసి, లేదంటే సోమవారం వచ్చేసి మొత్తం 2 lakhs కడితే మీకు ఒక మీకు 2 lakhs కట్టి ఆ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, పేపర్ వర్క్ అదంతా బిల్లింగ్ చేసిన తర్వాత మీకు అప్పుడప్పుడే కార్ ఇచ్చేస్తారు. సో టైం అయితే ఏం తీసుకోరు. ఈ ఒరిజినల్ RC అవన్నీ ఏంటంటే మీకు ఒక 10 daysలో 1 weekలో మీకు వాట్సాప్ అన్నీ చేస్తారు, లేదంటే మీరు యాడ్కి వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. పేపర్ వర్క్ అయితే డౌట్ అయి ఉండదు, మీకు 10 daysలో అన్ని పేపర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అది ఆప్షన్లో లేదు. నెక్స్ట్ లాట్ నెంబర్ వచ్చేసి 27, 2007 మోడల్ మారుతి వ్యాగనార్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది ఒరిజినల్ RC ఉంది. RT వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. అండ్ ఈ కండిషన్ అని చెప్పేసి UCR అని చెప్పేసి CW అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో అవేంటంటే వీళ్ళు కాపీ పేస్ట్ చేసి పెట్టేస్తారు. సో ఇది చూస్తారు కదా, ఇవి కూడా ఆప్షన్ ఉన్న వెహికల్స్. ఇది యార్డ్. సో ఒక్కొక్క వెహికల్ ఆ యార్డ్ లోపలికి వస్తే అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని ఆప్షన్ జరుగుతుంది. సో ఇవి కూడా ఉన్నాయి ఆప్షన్లో. సో చూసారు కదా, చాలా వెహికల్స్ ఉన్నాయి ఆప్షన్కి. సో ఇటు రైట్ సైడ్ ఉన్న వీడియోస్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న వెహికల్సే, అందుకే కొత్తగా ఏం లేవని చెప్పేసి అవి చేయలేదు. సో ఇట్లా బుక్లెట్ ఇస్తారు. 20,120 కడితే ఇట్లా బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఆ వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి. ఒరిజినల్ RC ఉందా, కండిషను, అవన్నీ మెన్షన్ చేస్తారు. ఇది కూడా ఆప్షన్లో లేదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 26, 2018 మోడల్. 2018 మారుతి వ్యాగనార్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. నెక్స్ట్ ఇయర్ మళ్ళా సెప్టెంబర్ దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. ఒరిజినల్ RC ఉంది. RT వచ్చేసి ఇబ్రహీంపట్నం. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. ఇది 3,75,000 అడిగినా ఇవ్వలేదు, హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ అయితే తెలీదు. 3,75,000 హోల్డ్ అయింది. మేబీ 4 lakhs ఉంటుందేమో. సో 18 మోడల్
వ్యాగనార్ విఎక్స్ఐ ఆర్టీఏ ఇబ్రహీంపట్నం పెట్రోల్ వెహికల్. సో మీరు పేపర్ వర్క్ అయితే మీరు అయినా ఎప్పుడైతే తీసుకుంటారో పేపర్ వర్క్ మొత్తం పేమెంట్ చేయగానే మీకు పేపర్ వర్క్ అయిపోగానే వెహికల్ అయితే ఇచ్చేస్తారు. సో మీకు లైక్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ అది ఇక్కడ ఇవ్వరు. ఇది ఆటోమాల్ ఆప్షన్ మాత్రమే జరుగుతుంది. సో మీకు ఫైనాన్స్ కావాలంటే శ్రీరామ్ ఫైనాన్స్ ఉంటుంది చూడు, అక్కడికి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడుకోవాలి. సో ఫైనాన్స్ అవుతుందా కాదా అని చెప్పేసి. సివిల్ ప్రొఫైల్ మంచిగా ఉంటే ఫైనాన్స్ వస్తుందంట. అది కూడా కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువనే ఉంది. సో అది కూడా చూసుకోండి మీరు. సో 3,75,000కి హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ అయితే తెలీదు, దీని అంతా డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ ఇది ఆప్షన్లో లేదు. సో దీని డీటెయిల్స్ ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. ఇది తర్వాత ఆప్షన్లోకి వచ్చిందేమో, ఐడియా లేదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 28 2020 మోడల్. ఇది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3 లక్షల నుంచి 3,50,000 చెప్పారు. సో హోల్డ్ అయింది. ఇది 3 lakhs కడిగిరు, హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ తెలీదు. 3 lakhs to 350 ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం అంటే ఆప్షన్ 12కి స్టార్ట్ అవుతుంది. 11కి అట్లా వచ్చేసి అంటే చాలామంది లేట్గా వస్తున్నారు. సో ఇవి ఇంకా ఆప్షన్లు ఉన్నాయని అడుగుతారు. అంటే కొంచెం ముందు వస్తే బెటర్ మీకు, ఎందుకంటే ఫస్ట్ కార్లు అవుతాయి. సో మీరు వచ్చేదే నాకు తెలిసి చాలామంది కార్ల కోసం వస్తారు. సో మీరు మెల్ల 12కి 1కి అట్లా వస్తే మిస్ అయిపోతారు. సో 11 కల్లా వచ్చేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ లైన్ కూడా పెద్దనే ఉంటుంది. సో అందుకే మీరు కొంచెం 10:30 11 కల్లా వచ్చేస్తే మీకు ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వచ్చి వెహికల్స్ కూడా మొత్తం చెక్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. సో ఇది వచ్చేసి 3 lakhs to 3,50,000 చెప్పారు. 2020 మోడల్ మారుతి ఆల్టో. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 29 2016 మోడల్. 2016 మారుతి ఆల్టో 800 LXI. ఇది 2016 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. సో ఇక్కడ గ్లాస్ కూడా బ్రేక్ అయింది, చూసారు కదా. యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. నో వారంటీ నో గ్యారంటీ. సో వెహికల్ మొత్తం మనమే చెక్ చేసుకోవాలి. సో అది ఎట్లున్నా సరే నచ్చితే తీసుకోమని చెప్తారు. చూసుకోండి మొత్తం వెహికల్, నచ్చితే తీసుకోండి, లేకపోతే వద్దని చెప్తారు వాళ్ళే. అంటే ఫస్ట్ మీకు వద్దు అంటే కొన్నాక మళ్ళీ వద్దు అంటే 20,000 రావు. సో మీరు ఆక్షన్లో పాడక ముందుకే మొత్తం చూసుకొని మీకు వద్దులే అనిపిస్తే లైట్ తీసుకోండి. అట్లా వన్స్ మీకు ఆప్షన్లో మీ పేరు వచ్చి మీకు సోల్డ్ అయిందని చెప్పి అనుకోండి మీ బుక్లెట్ మీద, అప్పుడు నాకు వద్దు అంటే 20,000 రావు. ఇప్పుడు చూసిరు నచ్చలే, వద్దులే లైట్లే అనుకుంటే అది వేరు. తీసుకున్నాక వద్దులే అంటే అది వేరు, అప్పుడు 20,000 పోతాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి 2 లక్షల నుంచి 2,50,000 హోల్డ్ అయింది. సో ఫైనల్ తెలీదు. 2,50,000 హోల్డ్ అయింది. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. నెక్స్ట్ లాట్ నెంబర్ 40 ఫోర్డ్ ఫిగో 2011 మోడల్. 2011 ఫోర్డ్ ఫిగో. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ ఫామ్స్ అంటే ఫామ్ 35 ప్రొవైడ్ చేస్తారు. ఫామ్ 36 కావాలంటే 36, 35 కావాలంటే 35, ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఆర్టీఏ ఫామ్స్ నుంచి మళ్ళీ మనం మన పేరు మీదకి ఒరిజినల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సో అది మీకు తెలిసిన ఆర్టీఏ ఏజెంట్ ఉంటే కనుక్కోండి. ఉప్పల్ ఆర్టీఏ ఇది. సో ఫస్ట్ తెలుసుకొని తీసుకోవచ్చా లేదా కనుక్కొని దాని తర్వాత తీసుకోండి, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంటుంది ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్. సో మీకు ఐడియా ఉంటే తీసుకోండి, లేదంటే తెలియకపోతే తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఆర్సీ ట్రాన్స్ఫర్కి దానికి కొంచెం రిస్క్ ఉంటుంది. సో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి ఆర్టీఏ ఏజెంట్లా, అవుతుంది, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 1,50,000కి హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ తెలీదు. నెక్స్ట్ లాట్ నెంబర్ ఇట్లా కొన్ని అయితే ఇట్లా రాసి పెడతారు. టయోటా ఇథియోస్ 2017 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. సో 14A ఇది 4 lakhs చెప్పారు. 4 lakhsకి హోల్డ్ అయింది. సోల్డ్ కాలేదు, ఇది కూడా హోల్డ్ అయింది. మీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేశారు. 1,90,000 తిరిగింది మీటర్ రీడింగ్. డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. లైఫ్ ట్యాక్స్ కూడా ఉంది. సో 4 lakhsకి హోల్డ్ అయింది వెహికల్.
సో మీకు వారం వారం కొత్త వెహికల్స్ వస్తూనే ఉంటాయి. సో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను స్టోరీలో పోస్ట్ చేస్తా, ఒక రోజు ముందే ఏవైతే ఆప్షన్లు ఉంటాయో. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మిడిల్ క్లాస్ కార్స్. సో నా పేరు వెంకటేష్, అదే ఉంటుంది మిడిల్ క్లాస్ కార్స్ అని, లేదంటే క్లాస్ మిడిల్ కార్స్ ఏదో ఉంటుంది. సో ఇన్నోవా డీపీతోనా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను ముందు రోజే, ఒక రోజు ముందు నైట్ అన్నా సరే నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెడతా. బైక్ ఆప్షన్ ఉన్నాయి, ఇవి గురువారం రోజు పెద్దంబర్పేటవి, శనివారం రోజు పటాన్చెరు, నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి సో ఖచ్చితంగా. నెక్స్ట్ లాట్ నెంబర్ 18, 2012 మోడల్ మారుతి స్విఫ్ట్ VDI. 2012 మోడల్ మారుతి స్విఫ్ట్ VDI. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, VDI డీజిల్ వెహికల్. ఒరిజినల్ RC ఉంది, RTA మంచిర్యాల. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. సో దీని ప్రైస్ కూడా 4 lakhs చెప్పారు. సో ఇది 380కి ఏమో హోల్డ్ అయ్యిండే, 380 దాకా వచ్చింది. 4 lakhs చెప్పారు కాకపోతే. సో ఇప్పుడు ఆప్షన్ టైంలో వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలి, మనం ఇంజన్ కండిషన్ ఎట్లా చూసుకోవాలని చెప్పేసి క్లిప్స్ ఉన్నాయో పెడతా చూడండి. చూస్తున్నా కదా, ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు చూడండి. ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా రేస్. సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్ని ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1 2 3 4 5 ఇట్లా 20 ఉంది కదా, 19 18 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్ ఉండదు. కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆప్షన్ టైంలో.